నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత, ఏళ్ల తర్వాత ఓకే ఏదో ఒకటి 2 సంవత్సరాలు కనుమరుగైపోయి ఎక్కడా ప్రజలకు కనపడకుండా ఆయన అడపా తడపా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఎక్కడ ఫుల్ ఫ్లెజ్ రాజకీయాల్లో కనపడే దాఖలా కనిపించలా. తెలంగాణ జాతిపితగా ఉంటా నేను, ఇంకేంటి ముందుకు తీసుకెళ్తా నేను, తెలంగాణ జాతిపిత అనిపించుకోవడమే నా జీవిత లక్ష్యం అన్న లెవెల్లో తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి తెచ్చుడు మేమే, పోరాడింది మేమే అని చెప్పి 10 ఏళ్ల పాటు వీళ్ళ రాజకీయ చరిత్రను రాస్తే ప్రజలు మాకు మీరు వద్దు అని చెప్పి గద్ద దించేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. దీంట్లో ఎక్కడైనా విభేదాలు లేవు. మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ రోజు కేసీఆర్ గారికి ఎక్కడా కూడా మద్దతు అనేది ప్రజల్లో తగ్గిపోవడం వల్లే వాళ్ళకి ఇలాంటి పరిణామం వచ్చింది. ఇంకేంటి, అర్బన్ క్రౌడ్ అంతా మాతోనే ఉంది, ఎక్కడా మాకు డోకా లేదు, వచ్చేది మేమే, ఆఖరికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రెఫరెండంగా తీసుకోవాలని కేటీఆర్ ప్రలోభాలు పలికారు. ఈ ప్రగల్భాల్లో ఏమైంది, చివరికి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వచ్చి ప్రచారం చేసి మొత్తాన్ని హుష్ ఫటాక్ చేస్తే కంటోన్మెంట్ గెలిచడమే కాకుండా జూబ్లీ హిల్స్ గెలిచి ఆఖరికి పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ మద్దతు ధరలే గెలిచారు. ఈ మాట అంటానికి దీనికి కేసీఆర్ గారు నిన్న చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే మేమే గెలుపు. ఇంకేం కాదండి. ఇక్కడ లోకల్లో అవనండి, లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్లో అవనండి, కాంగ్రెస్ గెలిచింది. 10 ఏళ్ల పాటు మీ పాలనలో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. కృష్ణా నదీ జలాల గురించి మాట్లాడారు. నిన్న వచ్చిన ప్రెస్ మీట్లో నా చావును కోరుకుంటున్నారని చెప్పారు, నా చావునే ప్రస్తావిస్తున్నారని కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఆయన ఒక లెంతీ ప్రెస్ మీట్ ఇచ్చారు. పార్టీకి అధినేత నేనే అని బల్లగుద్దారు. ఇప్పటిదాకా పార్టీ అధినేత మీరనే గుర్తుంచుకున్నారు, కానీ మీరు ఎక్కడున్నారు ఎవరికి అర్థం కాక పార్టీ ఉందా లేదా అన్న పరిస్థితికి వెళ్ళింది. ఈరోజు పంచాయతీ ఎలక్షన్లకు ముందు బయటకు వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పడం కేసీఆర్ తప్ప ఇంకెవరికి చెల్లదు. ఆయనకున్న స్పెషాలిటీ అదే. ఏ పని చేసినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవటానికి స్వరం గట్టిగా మాట్లాడి కొంచెం వెటకారంగా మాట్లాడేస్తే అది గెలుపనుకుని వెళ్ళిపోతారు. పార్టీ శ్రేణులు అందరూ కూడా అలాగే ఆలోచిస్తే కనుక పార్టీ ఇంకా కష్టకాలంలోకి వెళ్ళబోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఒక మాట అన్నారు, కృష్ణా నదీ జలాల గురించి సంతకం పెట్టింది ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం కేసీఆర్ గారికి తెలుసు, పెట్టింది సాక్షాత్ ఆయనే. సంతకం పెట్టిన కేసీఆర్ గారు ఈరోజు ఆ నదీ జలాల గురించి ప్రస్తావన తీసుకురావడం చాలా ఒక రకంగా జోక్ అన్నట్టు చూడాలి. మనం అర్థం చేసుకుంటే అసలు అసెంబ్లీకి రారు, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయరు. వాళ్ళ ఫ్యామిలీలో చేసిన అవకతవకల గురించి ఈరోజు ఫార్మ్యులా ఈ కేసు అవనండి, కేటీఆర్ ఫేస్ చేసినప్పుడు అవనండి, లేకపోతే లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా బహిరంగంగా వచ్చి దాని గురించి ఒక విశ్లేషణ జనాలకు ఇవ్వరు. గడిచిన 10 ఏళ్లలో వాళ్ళ పాలనలో చూసుకుంటే కనుక సెక్రటేరియట్కి రారు. ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలీదు. ఇంకేమనంటే తెచ్చింది నేనే, తెచ్చింది మేమే అన్నప్పుడు ఇచ్చింది మేమే అంటారు. తప్పే ఉంది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది, దాంట్లో తెచ్చింది ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇచ్చే మనిషి ఒక్కడ ఉంటే తెచ్చుకునేవాడు గొప్పతనం ఏముందని చెప్పి బయట అనుకుంటారు. ఈ రకంగా చూసుకుంటే ఎక్కడా కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈయన ఓడిపోయి కాలు జారి పడిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పలకరించారు. స్పీడీ రికవరీ అని కూడా ఆయనే చెప్పొచ్చారు. ఆఖరికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు, అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేకపోతే ఎగ్జిస్టింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్న వచ్చి పలకరించారు. కానీ ఆంధ్ర పైన విషయం చెప్పడం మాత్రం ఇంకా మానలేదు. ఎక్కడికక్కడ ఆయన నేను ఇచ్చిన స్టేట్మెంట్స్లో పేపర్దే నేను డైరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకుని చెప్తున్నాను, ఎంఓయూలకు ఆద్యుడు చంద్రబాబే అంట. ఆ లెక్కన మీరు చెప్పిన భరోసాలకు ఆద్యులు మీరే, మీ తర్వాతే బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాతే ఎవరన్నా అబద్ధాల భరోసాలు ఇవ్వడానికి ఎవరు లేరు అని చెప్పి హెడ్లైన్ పెట్టి రాస్తే బాగుంటుందా కేసీఆర్ గారు? నాకు అర్థం కావట్లా. మనం అర్థం చేసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా అంటున్నారు, అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చిన తర్వాత అక్కడ తేల్చేసుకుందాం. ఈయన అసెంబ్లీకి రావడానికి మొరాయిస్తారు. ఎందుచేతనో ఎవరికి అర్థం కాదు. ఓటమిలు గెలుపులు అనేది సర్వసాధారణం ప్రతి ఒక్క దాంట్లో. కానీ కాంగ్రెస్లో విచిత్రంగా ఎప్పుడు కాంగ్రెస్ హిస్టరీలో లేనిది ఒక నేత ముందుకొచ్చి నేనే నెక్స్ట్ టైం సీఎం అని చెప్పుకోవడం బహుశా చరిత్రలో, ఈ ఐఎన్సి కాంగ్రెస్ చరిత్రలో ఒకే ఒక నేత చేశారు, అది రేవంత్ రెడ్డి. అది కాబోలు భయం. ఇదేమి 5 ఏళ్లే అనుకున్నాం, వచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి డైరెక్ట్గా నిర్భయంగా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ ముందు డైరెక్ట్ సవాల్ చెప్పేశాడు, నెక్స్ట్ టైం నేనే సీఎం అని. అది ఆ బీఆర్ఎస్ పార్టీ నేతని ప్రెస్ దాకా నడిపించింది కాదా?
ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా నేను స్టేట్మెంట్స్ కూడా చేశారు. ఏంటంటే కొడుకేమో కుర్చీ కోసం చూస్తున్నాడు, తర్వాత అల్లుడేమో చావు కోరుకుంటున్నాడు. అల్లుడంటే హరీష్ రావు గారి గురించి అన్నాడు, కొడుకేమో కేటీఆర్ గురించి ఇక్కడ మాట్లాడిన మాటలు. ఎందుచేతనంటే పార్టీలో ఎక్కడా కూడా కేసీఆర్ అన్న పేరు వినపడడం కనుమరుగైపోయింది. ఆయన ఉన్నంత వరకు నేను వెనకమాలే ఉంటాను హరీష్ రావు గారు చెప్తానే ఉన్నారు. అంటే ఆయన లేని తర్వాత అన్న మాట ఏంటని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారు. వాళ్ళు అన్న వర్డ్స్కి బైలైన్స్ తప్ప ఎక్కడా కూడా ఆయన యాడ్ ఆన్ చేయలేదు. ఇది వాస్తవం. అండ్ మనం ఒక రకంగా చూసుకుంటే 3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళాలి 2047కి. ఇది రైజింగ్ తెలంగాణ అని చెప్పి మన సమిట్ కూడా నిర్వహించారు. దాంట్లో అందరూ స్వాగతించారు. మొదటి రోజులే 2,25,000 కోట్లు MOUలు సైన్ అయినాయి. వీళ్ళు జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తూ వీళ్ళు 3 ట్రిలియన్ ఎకానమీ కింద ఎదగాలి తెలంగాణ అని చెప్పి ఒక కలగన్నారు. ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి నిర్మించాలన్నారు. తప్పే ఉంది, దాంట్లో తప్పే ఉంది, ఎవరు తప్పని అనుకోట్లా. ఈరోజు ఫ్యూచర్ సిటీ అని కొన్ని ఏరియాస్ తీసుకుని దాన్ని డెవలప్ చేస్తే హైదరాబాద్ విస్తరణ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, తెలంగాణ అనేది గ్లోబల్ మ్యాప్లో ఐడెంటిఫై అవ్వగలుగుతుంది. దీన్ని తప్పని ఎలా అంటారు ఈరోజు కూర్చుని కేసీఆర్ గారు? అంటే వినే నార్మల్ పర్సన్ నాకు తెలంగాణలో ఇంత ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి అంటే ఆహ్వానిస్తారు. ఉద్యోగాలకు స్కోప్ ఉందనుకుంటారు. ఇలాంటి సమిట్లు 100 జరగాలనుకుంటారు. ఇలాంటి ప్రభుత్వం కావాలనుకుంటారు. దీన్ని కూడా తప్పుపడితే ఎలా? కృష్ణా నదీ జలాలు మీరే ఆన్సర్ చేయాలి కేసీఆర్ గారు, ఎవరు ఆన్సర్ చేయరు దీని గురించి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అప్పులు కట్టుకుంటూ అట్ ద సేమ్ టైం పెన్షన్ పంపిణీలు చేసుకుంటూ రైతు అనేవాడికి మద్దతుగా నుంచుంటూ సామాన్యుడు, అతి సామాన్యుడి ఇంటికి సన్నబియ్యాన్ని తీసుకెళ్ళి కమ్మగా భోజనం పెడుతూ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తుంటే మీ ఒక్కళ్ళకే తప్పుగా ఎందుకు తోచింది? ఇది ఎందుకు జరిగిందో తెలుసా? మీరు ప్రజల్లో లేరు కాబట్టి. మీరు 2 ఏళ్ల పాటు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి ఎక్కడ బయట ఏం జరుగుతుందో వినకపోవడం వల్ల మీకు ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని తగులుతున్నాయి. మీరు పబ్లిక్లో ఉంటే మేబీ మీ ఒపీనియన్ మార్చుకుంటారు కేసీఆర్ గారు, మార్చుకోవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ప్రజాదరణ ఉందా లేదా మనకు అర్థం అవ్వాలంటే ఎలా? ప్రజల మధ్యలో ఉంటేనే తెలుస్తుంది. ప్రజాదరణ కలిగిన నేత అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ నుంచో పెట్టినా గెలిపించేస్తున్నారు, రెఫరెండంగా తీసుకోవాలని జూబ్లీస్లో గెలిపించేస్తున్నారు, పంచాయతీ ఎలక్షన్లో గెలిపిస్తున్నారు. మీరు పార్టీ సింబల్ పెట్టుకున్న గెలవలేని పరిస్థితికి వచ్చేసారు ఈరోజు. ఈ వణుకు కనిపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. రా అసెంబ్లీకి రా, నేను తేలుస్తాను, అక్కడ డిబేట్స్ పెడదామని చెప్పి ఓపెన్గా అంటున్నారు. దమ్ముగా ధైర్యంగా పిలుస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి. పోను ఇంకొక ఓపెన్ ఆఫర్ ఇవ్వండి, ఈ ఆఫర్కి అందరూ జై అంటారేమో చూద్దాం. రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ నుంచి కాదు గజ్వేల్ నుంచి కంటెస్ట్ చేయమని చెప్పండి, అక్కడ కూడా గెలవకపోతే అప్పుడు మా పేరు మార్చుకుంటారేమో. చాలామంది ఇలాగే అంటున్నారు బయట. అది జరగని పని అనుకోండి, ఎవరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కానీ ఒకవేళ అంత ఛాలెంజ్ ఇస్తే కనుక గజ్వేల్ నుంచే వస్తారు ఆయన. తెలంగాణ అంతా నాది, ఈరోజు నేను ప్రజలకు దగ్గర అవుతున్నాను అని ఒక నేత స్ట్రాంగ్గా వెళ్తుంది మూమెంట్ ఇది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఆయన్ని కెలికి గజ్వేల్ దాకా ఆహ్వానించి మీరు అక్కడ గలక ఆయన గెలిచి ఒకవేళ కొడంగల్లో మీరు సత్తా ఏంటో చూపించవచ్చు కదా. కొడంగల్ సత్తా ఎవరికి ఏం లేదు, అది రేవంత్ రెడ్డి అడ్డా. గజ్వేల్ అడ్డా అన్న కేసీఆర్కి ఉంటుందా? లేకపోతే రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ చేస్తే ఆ అడ్డాలో కేసీఆర్కి స్థానం భ్రంశం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్, వేరే ఆల్టర్నేటివ్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా జనాలు ఆలోచిస్తారు. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఈరోజు మీ ఓన్ డాటర్ కవిత హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ సహకరిస్తే దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ మూమెంట్లో తీసుకెళ్తాం అంటున్నారు. దాని గురించి మాట్లాడండి. యువర్ ఓన్ బ్లడ్ లైన్ ఇక అపోజింగ్ వెళ్తుంది అక్కడ. మీరు దాని గురించి ఎందుకు ప్రస్తావించారో ఎవరికి అర్థం కావట్లా. మాట్లాడాలి కదా ఈరోజు. ఆవిడే కూర్చుని క్లియర్గా కాళేశ్వరం గురించి ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అప్పుడప్పుడు కనిపించే మహానుభావులు మీరు. ఆ అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఈ విశ్లేషణ ఎందుకు చేయరు? పార్టీ నుంచి సస్పెండ్ చేసామన్న తర్వాత బయట వ్యక్తే కదా కవిత. పొలిటికల్గా బయట వ్యక్తి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ మాటలు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు, ఆవిడ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు, నేను జస్ట్ టాస్ వేసిన ఫుల్ ప్లెజ్డ్ మ్యాచ్ మొదలు పెడితే ఎట్లుంటుందో పరిస్థితి ఆవిడ అన్నప్పుడు ఆ మ్యాచ్కి మీరు రెడీయా? అసలు మ్యాచ్కి రెడీ కాదా? దట్స్ గోయింగ్ టు బి సీరియస్ మ్యాచ్. అండ్ రేవంత్ రెడ్డి గారేమో మీరు ఎక్కడెక్కడ రెఫరెండంలు అంటారో ఆ రెఫరెండంలు అన్నింటినీ మీకే రెఫరెండమ్స్ కింద ఇచ్చేసి ఇదేళ్ళ పరిస్థితిని చూపిస్తున్న తరుణం. గులాబీకి మోసే భుజాలే లేవు అన్న పరిస్థితుల్లో తీసుకొచ్చి జెండా డైరెక్ట్గా మోసేసి ఓన్లీ పార్టీలే కొట్టుకుంటే మేమే గెలుస్తాం అని చెప్పిన మీ మాట ఈరోజు మళ్ళీ 10 ఏళ్ల క్రితం మన అహంభావం ఎలా ఉందో అలా నడుస్తుంది ఈరోజు. ఫ్రాంక్లీ స్పీకింగ్
మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ నేత, మిమ్మల్ని ఎవరు కాదనే వాళ్ళు ఉండరు, కానీ మీరు రావాలి కదా అసెంబ్లీకి. మిమ్మల్ని ప్రజలు గెలిపించిన తర్వాత మీరు అసెంబ్లీకి రాకుండా కూర్చుని ఇలాంటి ప్రెస్ స్టేట్మెంట్లు 100 చేస్తే ఏంటి ఉపయోగం? సో ఇదండి విశ్లేషణ. రేవంత్ రెడ్డి గారు కడిగి పడేశారు యాజ్ యూజువల్గా. అండ్ నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి నేనే అని గంటా బాజాయిని చెప్తున్నారు. ఆయనకు సరిపడానే రిజల్ట్స్ అంతా తెలంగాణ అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్, దట్ ఈస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అన్నట్టు జెండాలు మోచే కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే నెక్స్ట్ టైం గజ్వేల్ కొంచెం ఫోకస్ చేస్తే అధినేత నేనే అని చెప్పుకునే కేసీఆర్ గారు గెలవడానికి ఆస్కారం తక్కువగా కనిపిస్తుంది. అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్స్ ఫేస్ చేసి ప్రజా సమస్యల మీద మాట్లాడితే పార్టీకి మనుగడ ఉంటుంది. లేకపోతే బీఆర్ఎస్ ఫోర్సబుల్గా టీఆర్ఎస్ పొజిషన్లోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రూట్స్ నుంచి మొదలుపెట్టే పొజిషన్కి తీసుకురావచ్చు జనాలు, ఇదే రకంగా కంటిన్యూ అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కవిత గారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తే, కేటీఆర్ గారు అవనండి, కేసీఆర్ గారు అవనండి, ప్రతి ఒక్కళ్ళు ఆవిడని ఆన్సర్ చేస్తే మీరు సగం యుద్ధం గెలిచినట్టే. ఆవిడనే ఆన్సర్ చేయలేకుండా మీరు ఆవిడ పక్కన పడేస్తే యుద్ధం గట్టిగా అయిపోతుంది. అండ్ ఆవిడకి సపోర్ట్గా రేవంత్ రెడ్డి గారు ఆవిడ కోరికలన్నీ హైడ్రా విషయంలో నెరవేర్చుకుంటే వెళ్ళి సపోర్ట్గా నుంచుంటే మాత్రం ఏ పార్టీ జెండా పెట్టినారు సార్ రావటం చాలా కష్టం. ఎంఓయూలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు, ఎంఓయూలు కాదండి, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన తెచ్చిన కంపెనీలు అందరికీ తెలుసు. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ అవనండి, పేరు అవనండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా ఉందో తెలుసు. సేమ్ వే రేవంత్ రెడ్డి గారి పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నానబోతుంది. అండ్ 3 ట్రిలియన్ ఎకానమీ కోసం 2047కి ఆయన కష్టపడ్డ విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి బయటకు వచ్చింది. ఇంతకాలం విజనరీ లేక 10 ఏళ్ల పాటు తెలంగాణ వెనకబడి ఉంది. కానీ ఇక నుంచి రాసుకోబోతుంది తెలంగాణ తన ఓన్ చరిత్ర అండర్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ అనుముల రేవంత్ రెడ్డి. మీరందరూ కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఎలా చూస్తున్నారు? అసలు సానుకూల వాతావరణం బీఆర్ఎస్ ఉందా తెలంగాణలో అన్న ఒపీనియన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.